ఈ శ్రేష్టమైన తరుణంలో ఈ శిలువ ధ్యానంలో భాగంగా ఈ యొక్క పరిశుద్ధ వారంలో 4వ రోజున మనం ప్రవేశించాం. ఈ 3 దినాలు కూడా ప్రభువు పరిశుద్ధాత్మ మనకు మాట్లాడినారు. దేవుడు మన పట్ల కృప చూపిస్తున్నారని, ఆయన మన పట్ల ప్రేమ కలిగి ఉన్నారని, మనం ఆయన తట్టు తిరిగితే మన తట్టు ఆయన తిరిగే దేవుడై ఉన్నాడని, మనం పశ్చాత్తాపంతో ఆయన కృప కొరకు ఎదురు చూసినప్పుడు నిశ్చయంగా తన కృపను తన ఆశీర్వాదాలను మనకు అనుగ్రహిస్తానని, మనందరినీ కూడా ఆయన కోరుకుంటున్నాడని, ఆయన ప్రేమిస్తున్నాడని, ఇలా అనేకమైనటువంటి సంగతులను ప్రభు మనకు నేర్పించారు. ఈ యొక్క హోలీ వీక్లో మనము మన హృదయములు దేవుని కొరకు సిద్ధపరుచుకుంటూ మనము మరింత ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో పటిష్టపరచబడడానికి దేవుడు ఎంతగానో కొరకు చూపించాడు. ఈ 3 దినాలు కూడా మరి నా మాటలు కాదు కానీ నన్ను భరించినందుకు మీ యొక్క వందనాలు తెలియపరుస్తున్నాను. ఏమి అర్థమైందో మరి నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. దేవుడు మాట్లాడమన్న సంగతులు, దేవుడు ప్రేరేపించినటువంటి సంగతులు మాత్రమే మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. నేను మాది పండితులూరు గ్రామం. నేను వైన్ కాలేజీలో చదవడం వల్ల, తర్వాత నేను సిక్లీ స్కూల్లో తెలుగు పండితుడిగా పనిచేయడం వల్ల లక్ష్మేశ్వరంలో నేను ఇల్లు కట్టుకుని అక్కడ నేను నివసిస్తూ పరిచయం చేస్తూ, అలాగే జున్నూరుపాలెం అనేటువంటి చిన్న పల్లెటూరులో పరిచయం చేస్తూ, తండ్రి లేనటువంటి కొంతమంది పిల్లల్ని వారికి ఆశ్రయిస్తూ వాళ్ళని చదివిస్తూ, గల్ఫ్ దేశాల్లో ఉండి పిల్లలు చూసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్న తల్లిదండ్రుల పిల్లలను కూడా నేను సంరక్షిస్తూ ఒక మంచి తరాన్ని దేవునికి అనుకూలమైన తరాన్ని దేవునికి అందించాలనే ఉద్దేశంతో చిన్నపిల్లలు పరిచయం చేస్తూ నేను నా దైవ పరిచయంలో కూడా ఉండడానికి దేవుడు చూపించాను. నాకు అలాగే మన సంఘ సెక్రటరీ గారు బలవరకు విజయభాస్కర్ గారికి ఉన్నటువంటి అవినాభావ ఆత్మీయ సంబంధం, మేమిద్దరము ఒక సహోదరులుగా మరి ఎప్పుడు మేము కూర్చున్నా కూడా దేవుని గురించి, దేవుని యొక్క పరిచయం గురించి మాట్లాడుకునే కృప దేవుడు ఇచ్చారు. వారికి ఉన్నటువంటి ఆ బంధాలు బట్టి నన్ను ఈ స్థలానికి నడిపించిన వారికి వందనాలు తెలియపరుస్తున్నారు, వారి కుటుంబానికి వందనాలు తెలియపరుస్తున్నారు. అలాగే మన సంఘ దైవజనులు మరి ఎం బుజ్జుబాబాయ్ ప్యారిస్ వాసి గారు, వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నారు. అలాగే సంఘ సిఆర్ గారు అన్న జవదార్ జాన్బాబు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ట్రెజరర్ గారు శ్రీ సాకా సామ్యరాజు గారికి, అలాగే శ్రీ మేడపట్టి శరత్ గారికి సంగపతి గారు, అలాగే శ్రీ చొప్పన రాజేంద్ర బాబు గారు మా స్నేహితుడైన, మేము చదువుతున్నప్పుడు ఆయనకి మాకు ఉన్నటువంటి ఆ స్నేహం పెట్టుకోవడం స్థుతిస్తున్నాను. అలాగే శ్రీమతి సాకా అన్నమణి గారు, వాళ్ళు సుదేశ సమాజ సంగపతి గారికి వందనాలు తెలియపరుస్తున్నారు. అలాగే స్త్రీల సమాజం శ్రీమతి జవదాల జగన్ ప్రెసిడెంట్, శ్రీమతి రాంబా ప్రసన్న లక్ష్మి గారు సెక్రటరీ గారు, శ్రీమతి మేడపట్ట ప్రమీల గారు ట్రెజరర్ గారు, వారి జవదాల పాల్ ఇంజిన్ సండే స్కూల్ టీచర్, అలాగే జవదాల పెట్టు వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే ప్రసాద్ ఉన్నారు కదండి, ఆయన కూడా నా స్నేహితుడు, మేమందరం కలిసి డిగ్రీ చదువుకున్నాం వైన్ కాలేజీలో, వారి కుటుంబాలకు వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే శ్రీధర్ అన్న కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో మరి దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సమయం ఈరోజు